రే, ఈ గాయం కుక్క కరిచిందే కదా? ఇది పట్టుకోరా. తవలేకపోతున్నావా? నువ్వు తవరా ముందు. రే, అక్కడ కూడా తవ్వండిరా. ఎందుకు వస్తున్నాడు? కుక్క గడిచినట్టుందిరా. మై గాడ్, ఏమైంది? నా అనుమానమే నిజమయ్యింది. వాడిప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు. రాబిట్ వైరస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని బాగా పాడు చేసింది. కుక్క కరిచింది దాదాపుగా 2 నెలల క్రితం అయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము. ఈ విషయం లక్ష్మికి తెలిసిందంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియడం లేదు. డోంట్ వరీ, నేను వాళ్ళకి వివరంగా చెప్తాను. ఆ అబ్బాయి ఏమీ తన కొడుకు కాదు కదా, జస్ట్ స్టూడెంట్. ఏమండి, నేను విన్నదంతా నిజమేనా? లక్ష్మి, అది నేను విన్నది నిజమా కాదా? ఎస్. నో నో, వాడికేం కాదు, వాడికేం కాదు. వాడిప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు. వాడిని ఇప్పుడు మనం వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్పించి తీరాలి. వాడిని సెల్లో బంధించబోతున్నారా? వద్దు, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. నేను అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. లక్ష్మి, 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 రిలాక్స్, రిలాక్స్. నా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. వాడిని ఒకసారి చూడాలి. హలో, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారా? మా అమ్మాయితో పాటు చదువుకునే అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం సార్. అలా ఇచ్చేసి ఇలా తిరిగి వెళ్ళిపోతాం సార్. చూడండి, మీకు తెలీదా? ఇక్కడికి ఎవ్వరు రాకూడదు, ముందు ఎవరు నిలబడకూడదు. బాలు, ఇలా చూడు, నేను నీకోసం తీసుకొచ్చాను. లేచి రారా. రా బాలు. చూడమ్మా, నా మాట విని ముందుకి నుంచి వెళ్ళిపో. వాడి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. రామ్మా. నాన్న, బాలుని ఎందుకు అలా గదిలో పెట్టారు? తెరవమని చెప్పండి నాన్న. అంకుల్, ఒక్కసారి తెరవండి అంకుల్. అసలు ఇక్కడ నిలవకూడదు అంటున్నారు, తలుపు తీయమంటున్నావు. నాన్న, వెళ్ళమ్మా, ఒకసారి చెప్తే వినవా? నా మాట విను, నీ మంచి కూడా చెప్తున్నాను, వెళ్ళిపో. నాన్న, నాకు బాలుని చూడాలి. ఎందుకలా గదిలో పెట్టి తాళం వేశారు? వాణ్ణి మనం ఇప్పుడు చూడొద్దు, తర్వాత వచ్చి చూద్దాంలే. అంకుల్. అమ్మాయి, ఏమైందమ్మా? అంకుల్, అందరూ బాలుని గదిలో లాక్ చేశారు. లాక్ చేసి పెట్టారా? ఎక్కడా? అదిగో అక్కడ. బాలు, బిడ్డని కలవాలి. కొడుకుకేమైంది? ఎవరెత్తనో? డాక్టర్ గారు, నా బిడ్డకి ఏమైంది? మీ అబ్బాయిని కుక్క కరవడం వల్ల బాగా వ్యాధి ముదిరింది.
అంతకుమించి పెద్ద సమస్య లేదు. వాడిని జాగ్రత్తగా చూసుకుంటే వాడికి ఏమీ కాదు. నమ్మండి, వెళ్ళండి. బాబు చాలా మంచివాడు సార్. ఒక్కసారి తలుపు తిరగండి. ఈ ఎవరికి తెలియదు. మీకు ఎంత కావాలో ఇస్తా. దయచేసి నాకెందుకయ్యా ఈ డబ్బు? ఇవన్నీ నాకు వదిలేయా? అలా చెప్పకండి సార్. మీ కాలు పట్టుకుంటానండి. కాల్లో పడకయ్యా. నా కొడుకుని ఒకసారి ఇది చూపించాలి. వాడిది చూడాలి సార్. బాబు రే, నీ ట్రాఫీ తీసుకొచ్చాను రా. చూడరా ఒకసారి. నీ నాన్న వచ్చాను. రావయ్యా, నేను చెప్తున్నా, మాట విను, వద్దయ్యా. ఒక్కసారి చూడు. ఒక్కసారి దేవుడా. రావయ్యా, రావయ్యా. ఒక్కసారి వాళ్ళందరూ రావయ్యా. వచ్చాయి. అది ఇలా ఇవ్వండి. చాలా లేట్ అయింది మేడం. ప్రారంభిద్దాం. ఓ సరే బాబు. సరే అలాగే ప్రారంభిద్దామా? ఏమంటారు? ఇప్పుడు ఒక్కొక్కరిని లోపలికి వెళ్ళండి. పదండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దీని అంతటికీ కారణం బాలుయే. అవును, ఈ సంతోషానికి కారణమైన ఆ బాలు కనపడ్డి ఎక్కడున్నాడు? కనిపించట్లేదండి. తనకేమైంది సార్? చూడండి సార్. ఒక్కసారి తలుపుతురమ్మనండి సార్. నాన్న, నన్ను దయచేసి బయటికి వదలనివ్వు నాన్న. నాన్న, నువ్వు ఏడవకు నాన్న. నాకేం కాదు నాన్న. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి తీసుకెళ్ళి నాన్న. నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. ప్లీజ్ నాన్న, వెళ్ళిపోదాం నాన్న. నాన్న 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 నాన్న